మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. లెంట్ సమయంలో, శ్రమల కాలంలో మనలో చాలామంది దేవుని సన్నిధికి సామీప్యంగా ప్రార్థనా సమయంలో గడుపుతున్నారు. ఉపవాస ప్రార్థన మన ముందున్న విపత్కర పరిస్థితులను లేకపోతే మన ముందున్న అనేక శోధనలను జయించగలిగిన గొప్ప ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యానాంశముగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము మరియు రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయంలో యెహోషాపాతు గురించి ఆయన చేసిన ఉపవాస ప్రార్థన గురించి, ఆ ఉపవాస ప్రార్థన ఏ రీతిగా విపత్కర పరిస్థితుల నుంచి అన్నిటిని కూడా జయాన్ని నడిపించి దేవుని యొక్క మహిమ కార్యము చేయగలిగాడో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ లెంట్ సమయంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు, ఉపవాస ప్రార్థన చేస్తారు, దేవునికి సామీప్యంగా ఉంటారు. ఉపవాస ప్రార్థన ఎట్లా చేయాలి, లేకపోతే ఎన్ని రకాలు ఉంటాయి అనేది చాలా విధాలుగా చెప్తారు. ఉపవాస ప్రార్థన అంటే ఈ లోకాల్లో ఏది ఆశించకుండా, లేదా ఈ లోకంలో దేనిపైన మక్కువ చూపకుండా సమస్తాన్ని కూడా అంచుకుని, అంటే కొంతమంది ఆహారాన్ని, కొంతమంది మాంసాహారం లేదని, కొంతమంది చాలా సమయం అంటే నిద్ర కూడా తక్కువలో, ఈ రీతిగా ఆ దేవుని సన్నిధిలో గడుపుతారు. అంటే ఇతర విషయాలు ఏటిపైన వారు ధ్యాస పెట్టకుండా దేవుని సన్నిధిలో ఉంటారు. అంటే దేవుని సన్నిధిలో ఏం చేస్తారు, దేవునితో ఆ విషయాలన్నింటినీ, వారి జీవితంలో ఏం జరిగింది, ఏ రీతిగా మార్గం తప్పారో, లేకపోతే ఏ రీతిగా దేవుని నుంచి క్షమ పొందొచ్చో, లేకపోతే ఏ రీతిగా తన జీవితానికి ఆటంకాలు వచ్చినాయో, ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి దేవుని సన్నిధిలో, ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తూ మన యొక్క సమస్యలను, సందేహాలను, లేకపోతే దేవుని బలపరిచే విధంగా దేవుడు ఎంతగానో నడిపిస్తాడు. యెహోషాపాతు రాజ్యానికి వచ్చిన తర్వాత యెహోషాపాతు మీదకి 3 రాజులు, అంటే మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సిరియన్ల తట్టు నుంచి సముద్రం వాళ్ళ నుంచి యుద్ధానికి వస్తున్నారని సమాచారం అందింది. ఈ మోయాబీయులు, అమ్మోనీయులు ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చేటప్పుడు వారి నుంచి రాకుండా వారు చాలా అభ్యంతరం పరిచారు. వారిపైన దేవుడు యుద్ధం చేసే సమయం ఇవ్వకుండా వారిని వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇప్పుడు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఇటువంటి సమయంలో వారి ముగ్గురిని జయించగలిగిన శక్తి కానీ, బలము కానీ యెహోషాపాతు వద్ద లేదు. ఏం చేయాలి? వెంటనే రాజ్యమంతా ఉపవాస ప్రార్థన చేయాలని ప్రకటించబడింది. అంటే అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనతో ప్రార్థించాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ యోధా పట్టణం వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరు? పిల్లలు, తల్లులు, పసిబిడ్డలతో సహా సమస్తమని వచ్చి దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిలో యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మేము మా పితరులు వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు ఈ మోయాబీయులు, అమ్మోనీయుల నుంచి యుద్ధం తప్పించి తీసుకొచ్చావు. ఇప్పుడు వారి పైన వస్తున్నారు. వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు వారందరి నుంచి కూడా మాకు జయాన్ని కలగజేసావు. మాకు వచ్చిన ఆపదల రక్షణ కలగజేసావు. మాకు వచ్చిన సమస్యల్లో నీ కాపుదల దయచేసావు. ప్రతి విషయంలో నీ కృపతో నడిపిస్తూ ఇంత బలోపేతం చేసి నీ వాగ్దాన దేశంలో నీ బిడ్డలుగా మేము జీవిస్తున్న మాకు ప్రతిసారి కూడా నీ రక్షణతో కాపాడిన దేవా, ఇప్పుడు వీళ్ళపైన చేయగలిగిన శక్తిమంతులం కాదు, మాకు నీవు తప్ప ఎవరు దిక్కులేరు. కాబట్టి నీ రక్షణతో మేము ఏం చేయాలో నీవే నడిపించమని ప్రార్థన చేశాడు. యెహోషాపాతే ప్రార్థన చేశాడా? సమాజం మొత్తం కూడా అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంచుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నుంచి సమాధానం వచ్చింది. ఏమని? మీరు భయపడవలసిన అవసరం లేదు, యుద్ధంలో జయాన్ని కలగజేస్తాం. ఏమన్నాడు? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జయకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. యూదావారుని, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధి నుండి సాగిలపడి నమస్కారం చేశారు. శత్రు సైన్యము, బలవంతమైన సైన్యము వారిపైన దండేస్తూ వస్తున్నప్పుడు వారు ఏ రీతిగా వారిని జయించాలని యుద్ధ వ్యూహాల కన్నా, వారి బలాన్ని అంచనా వేయగలిగిన శక్తి కన్నా దేవుని సన్నిధిలో అడుగుతున్న, దేవా, వీరందరితో మేము యుద్ధం చేయగలిగిన వాళ్ళమా కాదో, నువ్వు మాకు నడిపింపు దయచేయి. దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఎదురు చూస్తూ వారందరూ కూడా
అక్కడ నిలబడ్డారు. అదే మామూలుగా అయితే ఏం చేస్తారు? యుద్ధానికి సిద్ధం, లేకపోతే రక్షణకి సంధికో పారిపోవడం చేస్తారు. ఈ 3 కాకుండా దేవుని సన్నిధిలో ఉండి మరి ఇంతగా నువ్వు అనేక రీతిలో కాపాడుతూ వచ్చావు, ఇక్కడ తీసుకొచ్చావు. మాకు వచ్చిన సమస్య వచ్చిన ప్రతిసారి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీ యొక్క రక్షణతో మమ్మల్ని కాపాడావు. ఇటువంటి మాకు వీరిపైన యుద్ధం చేయగలిగిన శక్తి ఉందా, బలము ఉందా, నడిపింపు ఉందా? నీపైన భారం వేస్తున్నావు, నీవే మాకు దిక్కు, మాకు నీ చిత్తం చొప్పున నడిపించమని ఎప్పుడైతే వారు యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నాలు వదిలి దేవుని సన్నిధిలో నిలబడి నువ్వు మాకు సమాధానం చెప్పమని దేవుని అడిగారు. అటువంటి ఉపవాస ప్రార్థన అంటే సమస్తమును వేడి ప్రజలందరికీ కూడా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి యొక్క సామూహికమైన మరి ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధి కదిలించి దేవుడు ఏం చెప్పాడు? మీరు భయపడకుడి, అన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళండి, మీకు దేవుడు రక్షణ మీరు రేపు చూస్తారని వాగ్దానం చేశాడు. ఇటువంటి వాగ్దానం పొందగలిగిన గొప్ప సందర్భము యెహోషాపాతుకి ఎప్పుడు వచ్చింది? తనొక్కడే దేవుని ఎందుకు కాకుండా తన యొక్క ప్రజలందరూ కూడా మరి దేవుని సన్నిధిలో కూడి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ఉపవాస ప్రార్థన ఎంత బలమైందో ఇక్కడ చెప్పబడుతుంది. సామూహికంగా అందరూ అన్ని వీడి, అంటే ఆహారం వదిలేయాలా, లేకపోతే ఆ పనులు వదిలేయాలా, లేకపోతే కొంత సమయం కేటాయించాలా, లేకపోతే ఈ 2 చేసి ఉపవాస ప్రార్థన అయిపోతుందా, అట్లా లెక్క పెట్టకుండా వారి సమస్తాన్ని వీడి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. వారు ఆహారం పుచ్చుకున్నారా, ఇంకో విషయం గురించి తలంచారా? అసలు ఏమీ లేదు. నువ్వు మాకు నీ నడిపింపు దయచేయమని ఎప్పుడైతే అడిగారో దేవుని అడిగి నడిపింపు ఉంది. కాబట్టి మన ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధి కదిలించి మన యొక్క సమస్యలను, ముందున్న పరిస్థితులను మరి ఏ రీతిగా అధిగమించాలో, ఏ రీతిగా వాటి నుంచి మనము జయాన్ని పొందాలో నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ ఉపవాస ప్రార్థన చాలా బలీయమైనది. వారందరూ అన్నీ విడిచి దేవుని సన్నిధిలో ఉండి చేసిన ప్రార్థన గొప్ప మహిమ కార్యాన్ని దేవుడు చూపించాడు. ఆ 3 రాజులను కూడా ఏ రీతిగా ఓడించాడు, ఏ రీతిగా జయించాడంటే, మరి దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో దేవుని స్తుతిస్తూ స్తోత్రగానాలతో వీరందరూ కూడా మరి ఎంతో ఆర్భాటంగా చేస్తున్న వాటిని విని వాళ్ళు మరి ఏదో శత్రు సైన్యాలు ఏది వస్తున్నాయి అనుకుని ఒకరిపైన ఒకరిని ఏదోమియుల్ని వాళ్ళే చంపుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికే శత్రువులు వారే చంపుకొని మిగిలిన వాళ్ళు కూడా పారిపోయే ఒక దుస్థితి వారికి కలిగిందంటే వారిపైన వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయకముందే వీరు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తూ గొప్ప శబ్దాలతో చేస్తున్నారో వాటన్నిటిని విని వాడు భయపడిపోయి ఒకరిపైన ఒకరు యుద్ధం చేసుకొని వారే మిగిలిన వారు పారిపోయారు. ఆ రీతిగా జయాన్ని కలగజేశాడు దేవుడు. అంటే యెహోషాపాతు కానీ మరి యూదా ప్రజలు కానీ ఆ రీతిగా ఊహించారా? వాళ్ళకున్న సైన్యం లేదని యోచించారు, కానీ ఏ సైన్యముతోనూ ఏ యుద్ధము చేయకుండా శత్రువులు వారికి వారే సంహరించే రీతిగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చూపించాడు. ఎప్పుడు దేవుని పైన విశ్వాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. ఇందుకు మరి యెహోషాపాతు మరి ఏ రీతిగా దేవుని నిలిచాడో అది కూడా చాలా ప్రముఖమైన కారణం. కాబట్టి ఉపవాస ప్రార్థన మనము మన యొక్క సమస్యలను పరిష్కరించే రీతిగా ఉంటుంది, జయాన్ని కలగజేసే రీతిగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన అంటే లెక్కించి చేసేది కాదు, సమస్తమును కూడా ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో మనం ఎంతసేపు అయినాను దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో మన యొక్క సమస్యను అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క ప్రతి సమస్య నుంచి పరిష్కారాన్ని చూపిస్తాడు. మరి యెహోషాపాతు లేదా యూదా సమాజం అంతా కలిసి సామూహిక ప్రార్థన ద్వారా మరి వారి యొక్క సమస్యను పరిష్కరించుకున్నారు, లేదా దేవుని యొక్క మరి నడిపింపుతో వారి జయాన్ని పొందారు. ఇందుకు మరి యెహోషాపాతు ఏ రీతిగా దేవుని యందు ఉన్నాడో చాలా బలమైన మరి విషయాలు మనం చూస్తే కానీ మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి ఏ రీతిగా వెళుతుంది తెలుస్తుంది. ఎందుకంటే యెహోషాపాతు ఎవరో? ఆసా కుమారుడు. ఆసా కూడా దేవుని యందు నిలిచాడు. యెహోషాపాతుకి ఎప్పుడైతే రాజ్యాధికారం వచ్చిందో మరి ఆ యొక్క రాజ్యాధికారాన్ని బట్టి అతిశయించకుండా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే దావీదు ఏ రీతిగా దేవుని నడిచాడు అంటే మరి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఉన్నత స్థలాల్లో అనేకమైన విగ్రహారాధన కానీ అన్య దేవతల ఆరాధన కానీ అవన్నీ లేకుండా చేసి దేవుణ్ణి ఆరాధించే రీతిగా ఆ సమాజాన్ని అంతా ముందుకు నడిపించాడు. ఆ రీతిగానే అనేక మంది అప్పటికే అన్య దేవతల ఆరాధనతుంటే అషార్య దేవతల విగ్రహాలను తీసివేశాడు. ఉన్నత స్థలాల్లో దేవుని ఆరాధించే రీతిగా అనేకమైన మార్పులు చేస్తూ ఆ రీతిగా దేవుని సన్నిధికి సమీపంగా జీవించాలని చేసే యొక్క మహత్కర కార్యంలో మరి ఆ ఇశ్రాయేల్ జనాంగం అప్పటికే దేవుని యొక్క
ఉగ్రతకి గురి కాకుండానే వారన్నిటి కూడా దేవుని సన్నిధికి మరల్చాడు. ఆ రీతిగా దేవుని నిలిచి ఉండటం అంటే నీతిమత్వం తుంటము, దేవుని సన్నిధికి విరుద్ధమైన కార్యాలు జరగకుండా తన యొక్క రాజ్యంలో ముందుగా ఆ క్రియను చేపట్టి మరి దాన్ని సఫలీకృతం చేసి దేవుని యందు నిలిచి దేవుని ఏదైతే తనకిచ్చారో రాజ్యం, ఆ రాజ్యంలో దేవునికి నిలబడే రాజ్యంగా ముందు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ముందుగా మన యొక్క జీవితాల్లో మరి వాక్యం వింటున్నాం, లేకపోతే దేవుని ఆరాధిస్తున్నాం, మరి ఉపవాస ప్రార్థన ఉంటున్నాం, అనేక రీతిలుగా దేవుని సన్నిధిలో ఉన్నాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ముందుగా దేవుని నిలిచి ఉండాలి. అంటే నీవు నీ చుట్టూ పరిసరాలు, నీ యొక్క పరివారంలో దేవునికి విరుద్ధమైన కార్యాల నుంచి నిర్బంధించి నీతిమత్వంతో జీవించడం అనేది చాలా ప్రముఖమైన విషయం. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు వాక్యం చదువుతున్నావు, లేకపోతే నీ వరకు మాత్రమే దేవుని సన్నిధికి వెళుతున్నావు, అది నీ వరకే నిత్యరాజ్యం వస్తుందనుకునే యోచనే కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు, నీ యొక్క మరి విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. అయితే అది స్వార్థపూరితమైనది అయితే కూడా కాకుండా నీవు నీ పరిసరాలు, నీ చుట్టుపక్కల ఉన్న నీ ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి సమీపంగా ఉండే రీతిగా, స్థిరపరుచుకునే రీతిగా నీ యొక్క క్రియలు ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు నీ చుట్టూ పరివారంలో కూడా దేవునికి విరుద్ధంగా కాకుండా దేవుని సన్నిధికి నడిపించే రీతిగా నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, నీవు నడుస్తూ నీ యొక్క పరివారంతో కూడా దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరిచేవాడుగా ఉంటావు. యెహోషాపాతు ఆ రీతిగా మొదటి దాంట్లో ముందు సఫలీకృతమయ్యాడు. రెండవదిగా దేవుని యొక్క సువార్తను చాటించాలి. అంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని అందరికీ తెలియపరిచే రీతిగా నీ యొక్క క్రియలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క నడవడి ఉండాలి. అనేక మందికి నువ్వు దేవుని యొక్క నడిపింపుదారుడుగా నువ్వు ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు నడిచినప్పుడు, అంటే నీ వరకు నీవు మాత్రమే కాకుండా అనేకులు కూడా దేవుని సన్నిధికి రప్పించే రీతిగా దేవుని సువార్తను ప్రకటించమని యేసు ప్రభు వారు కూడా పునరుద్ధానం చెందిన తర్వాత ఆరోహణం అవుతూ సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఆయన ఆదేశించాడు. లేకపోతే మనకి దేవుని యొక్క ప్రేమను పంచడానికి మార్గాన్ని చూపించాడు. కాబట్టి మనము మన యొక్క క్రియలు ఇతరులు కూడా దేవుని అనుసరించే రీతిగా ఉండాలి. మనం యొక్క దేవుని సువార్తను ప్రకటించే రీతిగా ఉండాలి. కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడు, రాజ్యంలో దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా పిలిపించి అనేక పట్టణాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రచురించే రీతిగా మరి జకరియా, ఓబద్య, మీకాయా వీళ్ళందరినీ కూడా పిలిచి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ చేస్తున్న దాన్ని బట్టి ఏమైంది, దేవుని యొక్క సువార్త ప్రకటించబడిందా? ప్రకటించబడటమే కాకుండా వారందరూ కూడా యెహోవా భయం కలిగి మరి యెహోషాపాతుకు ఎంతో నియమబద్ధులుగా మరి ఆ యొక్క యోధా ప్రజలందరూ కూడా ఎంతో బలోపేతమైన రాజ్యంగా యెహోషాపాతుకి దేవుడు దయచేశాడు. ఆ రీతిగా దేవుని సువార్తను విన్నప్పుడు, దేవుని యొక్క సత్యాన్ని విన్నప్పుడు వారు దేనికి విధేయులు ఉండాలో కూడా తెలుస్తుంది. కాబట్టి మనం చేసిన క్రియ మనకి ఉపయోగపడుతుందా, లేకపోతే మనం బలపరచబడుతుందా, దానికన్నా దేవుని చేత బలపరిచే రీతిగా ఉంటుంది. కాబట్టి దేవుని పరిచర్య ఎంతగానో మన జీవితాలని బలవంతులుగా చేస్తుంది. అనేక మందికి మనం ఆదరణకరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృప నడిపించే రీతిగా ఆ రీతిగా బలపరచబడిన యెహోషాపాతు అప్పటి వరకు యుద్ధాలతో ఉన్న ఫిలిష్తీయులు కూడా కప్పం కట్టారు. ఐరోపా వాసులు కూడా కప్పము కట్టేంత బలవంతుడిగా యెహోషాపాతు ఎదగలిగాడు. ఎప్పుడైతే దేవుని యందు నిలిచాడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు, దేవుని కార్యములు చేస్తున్నాడు, ప్రజలందరూ కూడా ఆ సత్యాన్ని ఎరిగి యెహోషాపాతుని బలపరచడమే కాదు, శత్రురాజు కూడా ఆ సత్యాన్ని బట్టి యెహోషాపాతుకి కప్పాన్ని కట్టేంత గొప్ప రాజుగా ఎదగలిగాడు. కాబట్టి దేవుని యందు నిలిచిన వాళ్ళకి ఆధిక్యత ఏ రీతిగా వస్తుంది అంటే అనేక మార్గాల ద్వారా పొందే దానికన్నా సత్యము ద్వారా పొందే యొక్క గొప్ప ఆధిక్యత మరి అనేక మంది బలవంతం కన్నా ఆ ప్రజలు, ఇతర రాజ్యాలు కూడా సహకరించాయి. మూడవదిగా శత్రువులను కూడా ప్రేమించాలి. శత్రువులను ద్వేషానికన్నా నీ వైపు మరల్చుకునే రీతిగా నీ యొక్క క్రియ ఉండాలి. మూడవదిగా యెహోషాపాతు ఏం చేశాడు, ఎప్పుడు కూడా యూదా ప్రజలకు, ఇశ్రాయేలు రాజ్యానికి ఎప్పుడు కూడా గొడవలే, ఎప్పుడు కూడా సమస్యలే. ఇప్పుడు యెహోషాపాతు చేసిన క్రియ ఏంటంటే ఇశ్రాయేల్ రాజుతో వియ్యమొందాడంటే ఆ వారి యొక్క కుమార్తెను తన కుమారుడికి వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎవరు? అహాబు. అహాబు విషయం చాలామంది తెలుసు. నాబోతు విషయంలో ఆ ద్రాక్ష పొలాన్ని తీసుకున్నప్పుడు దేవుని చేత శపించబడి అనే యొక్క క్రియలు, ఆయన యొక్క భార్య యెజబెలు అనేకమైన దుర్మార్గాలతో ఉన్న మరి సంఘటన చాలా వరకు తెలుసు. అటువంటి రాజుతో కూడా మరి ఇశ్రాయేల్తో మరి వియ్యమందటానికి వెళ్ళి ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు మరి ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఎటువంటి వాడు? మరి ఇశ్రాయేల్ రాజు అహాబు పైన నాబోతు విషయంలో దేవుని యొక్క ఉగ్రతను చూసాం.
మరి అటువంటి వ్యక్తి మంచివాడిగా ఎంచుకొని వెళ్ళాడా, లేకపోతే దుర్మార్గుడని వెళ్ళాడా? అవతల వ్యక్తి శత్రువో దుర్మార్గుడో ఏదైనా మన యొక్క మంచితనాన్ని బట్టి మనం శత్రువును కూడా మార్చగలిగిన మరి యొక్క నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు శత్రువు ఉన్న శత్రుత్వాన్ని కూడా మార్చే ప్రయత్నాన్ని చేశాడు. అహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు అహాబు ఇతను వచ్చినప్పుడు అనేక బలులు అర్పించాడు. తర్వాత స్త్రీల చేత పట్టబడిన రామోత్కిలాది మనదే, కాబట్టి మనము దాన్ని మనం పొందవచ్చు, నీవు కూడా నాతో పాటు యుద్ధానికి వస్తాయని ప్రేరేపించాడు. మరి యెహోషాపాతుకి ఇది నిజంగానే మరి రామోత్కిలాది మందే కదా, మరి ఈ 2 రాజ్యాలు ఉండడం వల్ల సిరియన్లు పొందారేమో, అహాబు చేస్తున్న ప్రయత్నంలో సాయం చేస్తే నష్టం ఏంటని నా సమస్తమును కూడా నా సైన్యాన్ని అన్నిటికీ కూడా సహకరిస్తానని చెప్పాడు. కానీ అహాబు మరి నమ్మకంగా ఉన్నాడా, లేకపోతే నమ్మకంగానే ఆ పని చేస్తున్నాడంటే ఎంతో దుర్మార్గపు యోచనతో ఉన్నాడు. సిరియన్లతో యుద్ధానికి మరి అహాబు రాజు యెహోషాపాతు వెళ్తున్నారు. అయితే అహాబు రాజు చాలా కుట్ల యత్నంతో యెహోషాపాతు చెప్తున్నాడు, నీవు రాజువేషంలోనే వచ్చేసి నేను మారువేషంలో ఉంటాను, ఎందుకంటే వాళ్ళని జయించాలంటే ఇద్దరం ఒకటేలాగా ఉంటే కాదని. కానీ దాంట్లో కపటమైన యోచన ఉందని యెహోషాపాతు గ్రహించలే. మరి ఆ రీతిగా యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి సిరియన్ల రాజులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, ఎవరైతే యుద్ధానికి వచ్చిన వాళ్ళ రాజుగా ఉన్నాడో అతను ఒక్కడిని చంపేసే చాలు మనం జయం పొందొచ్చు అనుకుని మరి వాళ్ళందరూ కలిసి కూడా ఎవరిపైన యుద్ధం చేస్తున్నారు, యెహోషాపాతు పైన. దీని అంతటికి కారణం ఎవరు, అహాబు రాజు. కానీ మారువేషంలో తప్పుకున్నాడు. అక్కడ యెహోషాపాతుని తీసుకొచ్చి పెట్టాడు. యెహోషాపాతు సహాయం చేయడానికి వచ్చాడు, కానీ మరి సిరియన్లతో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో కానీ దాన్ని పొందాలనే యోచన కానీ లేదు. కానీ చాలా కపటంగా అహాబు మరి యెహోషాపాతుకి ఆ వేషాన్ని ధరించి వచ్చినప్పుడు వారందరూ పడుతున్నప్పుడు మరి అప్పుడు దేవుని యొక్క మరి నడిపింపు యెహోషాపాతు పట్టుండి మరి గట్టిగా శబ్దం చేయొచ్చు, నేను ఇశ్రాయేల్ రాజును కాదు అని ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం అనేది గొప్ప కార్యం. అటువంటి యుద్ధంలో కూడా వారందరూ తెలుసుకొని ఇతను కాదు అనుకుని యెహోషాపాతును సంహరించగలిగిన పరిస్థితి వచ్చినను వదిలేశారు. అయితే ఇంతగా తప్పుకుని మారువేషం ఉన్న అహాబు అనుకోకుండా అవతల నుంచి ఒక విలుకాండు వేసిన బాణాలకి కవచాన్నిలో గుచ్చుకొని మరి అక్కడ రథం పైన కూలిపోయాడు. కాబట్టి ఎంత దుర్మార్గపు యోచనతో, కపట యోచనతో మరి ఎన్ని రీతిలుగా ప్రయత్నించినాను నీతిమత్వం లేనప్పుడు అది నిలవదు. మరి ఒక్కొక్కసారి మనము అపవాది మాటలకు లేకపోతే కపటంలో మోసపోయే పరిస్థితుల్లో మనము ఆ యొక్క సమస్యలు ఇరుక్కున్నాను. దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. కాబట్టి యెహోషాపాతు నీతిమత్వాన్ని బట్టి దేవుడు మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అందరికి తెలియజేసి తప్పించాడు. మరి తప్పుకోవచ్చు అనుకుని ఎంత మారువేషంలో అనుకొని బాణం వచ్చి గుచ్చుకొని మరి అహాబు మరణించే పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుని నిలిచినప్పుడు, మనము దేవుని క్రియలు చేస్తున్నప్పుడు, ఆ క్రియల వెంట మనం వెళుతున్నప్పుడు, మరి దేవుని యొక్క కార్యాల్లో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనకి సమస్యలు సృష్టించేవారు రారని కాదు, సమస్యలు రావని కాదు, లేకపోతే సైతాన్ని శోధించడని కాదు, సైతాన్ని నుంచి గెలిపించగలిగిన దేవుడు మన వెంట ఉంటాడు. సామరస్యంగా ఉందామనుకున్న ఆ యెహోషాపాతు కార్యాన్ని దుర్మార్గపు క్రియలకు యోచించిన దుర్మార్గుడు నిలిచే పరిస్థితి లేకుండా దుర్మార్గంలోనే మరణించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుని యందు నిలిచినప్పుడు దేవుడు మన కార్యాలను నడిపించేందుకు ఆయన నేడు మీకు రక్షణ దయచేస్తున్నాను కాబట్టి మీరు వెళ్ళమని వాక్యంలో చెప్పాడు. ఆ రీతిగా యెహోషాపాతు దేవుని యొక్క సువార్తను ఏ రీతిగా ప్రకటించాలో, మరి దేవుని యొక్క ప్రేమను ఏ రీతిగా చాటించాలో, శత్రువులను సైతం ప్రేమించి వారి మోసంలో కూడా దేవుని చేత కాపాడబడి మరి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన మనం చేసేటప్పుడు మనతో పాటు ఉన్నవాళ్ళు మన నీతిమత్వాన్ని బట్టి, మన యొక్క నడిపింపును బట్టి, మన యొక్క మరి దేవుని నిలిచిన దాన్ని బట్టి అనేకులు కూడా మనతో పాటు సహకరించే సహాయంతో ఉపవాస ప్రార్థన చేస్తాం. అటువంటి ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అటువంటి ఉపవాస ప్రార్థన సరైన సమాధానము మన జీవితాలకి జయాన్ని పొందే రీతిగా దేవుని యందు మరింతగా బలోపేతం చేసేదిగా ఉంటుంది. కాబట్టి మరి ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి మరి యొక్క విశ్వాసికి కూడా దేవుని యొక్క నడిపింపు ఉంటుందని మరి వాక్యం చెప్తుంది. యెహోషాపాతు యొక్క నీతిమత్వాన్ని బట్టి శత్రువుల నుంచి కూడా జయాన్ని ఇచ్చాడు, మోసకర పరిస్థితులను కూడా కాపాడి నడిపించాడు. ఇంతగా నడిపించిన తర్వాత తిరిగి యెహోషాపాతు అహాబు చనిపోతే అతని కుమారుడితో కూడా మరి సహవాసం చేశాడు. ఎందుకు? ఓఫీరు నుంచి బంగారం తేవడానికి తర్షీషు ఓడలను కట్టించాలని ఇద్దరు కూడా మరి అనుకుని ఓడలను తయారు చేసుకుని అక్కడ తర్షీషు నుంచి బంగారం తేవాలనుకుని, అంటే దేవుడు ఎంతగానో దీవించి
నీకు అనేక విషయాల్లో జయాన్ని ఇచ్చి, నీకు శత్రువుల యొక్క మోసాన్ని కూడా బయలుపరిచి, నీ విషయంలో దేవుడు చేసిన కార్యాలని నువ్వు మర్చిపోయి, లేకపోతే దాటి విషయంలో తిరిగి వారితో నువ్వు స్నేహం చేయాలనుకున్నప్పుడు దేవుని రక్షణ ఉండకపోవచ్చు. కాబట్టి దేవుడు ఒకసారి మన పట్ల చూపిన కృపను, మన పట్ల చూపించిన ఆదరణను, తెలియని పరిస్థితి నుంచి మనం రక్షించినప్పుడు తిరిగి అటువంటి సమస్యలకు వెళ్ళకూడదని ఇక్కడ చెప్పబడుతుంది. యెహోషాపాతు తిరిగి అహజ్యాతో స్నేహం చేశాడు. ఏమని? బంగారం తీసుకోవచ్చు ఓఫీర్ నుంచి. అందుకు ఓడల్ని కట్టాలనుకుని చేస్తున్న ఓడలను కూడా బద్దలైపోయి తర్షీసుకెళ్ళి ఓడల నుంచి బంగారం తెచ్చుకోలేదు. కాబట్టి మనతో పాటు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, లేకపోతే ఎవరితో మనం కలిసి ఉంటున్నాం, ఎవరితో మనం ప్రయాణం చేస్తున్నాం, ఏ రీతిగా మన యొక్క కార్యాలను, అంటే ఆ యొక్క అహబు కానీ అహజ్యా కానీ స్వార్థపూరితంగా, లేకపోతే ధనాపేక్షతో, లేకపోతే ఇంకొక లోకానుసారమైన ఇటువంటి దుర్మార్గ క్రియలు కూడా చేసేవారు. వారితో స్నేహం చేసినప్పుడు విషయాన్ని తెలుసుకున్న మరి యెహోషాపాతు తిరిగి మరి ఆ బంగారం పైన తేవాలనుకునే యొక్క అటువంటి యోచన కానీ, ఓడలను కట్టించాలనుకున్న ఇద్దరు కూడా చేస్తున్న ఓడలు కూడా బద్దలైపోయి మరి యొక్క క్రియను జరగకుండా దేవుడు ఆపాడు. అంటే దేవుని యొక్క కృపను పొందిన తర్వాత తిరిగి లోకానుసారమైన విషయంలో మనము ప్రలోభపడితే దేవుని కృప ఉండదు. దేవుని కృప ఎప్పుడైనా సరే దేవుని యందు నిలిచి విశ్వాసముతో ఆయన పట్ల ఆధారపడి ఉన్నప్పుడు ఏ రీతిగా యెహోషాపాతు విజయాన్ని పొందాడో, ఏ యుద్ధం చేయకుండా జయాన్ని ఇచ్చిన దేవుడు మరి అటువంటి పెద్ద పెద్ద ఓడలు కట్టించుకొని బంగారం తేవాలనుకున్నప్పుడు ఓడలు బద్దలైపోయి అనుకున్న గమ్యానికి చేరకుండా నిష్ఫలమైన ప్రయత్నంగా మిగిలిపోయింది. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందుతూ వెళుతూ దేవుని యొక్క క్రియలలో మన యొక్క ఆదరణను చూసినప్పుడు తిరిగి లోకం వైపు మనం చూస్తూ దేవునిపైన విశ్వాసాన్ని మరి తగ్గించుకొని ఇతర వాటిపైన మనం ఎప్పుడైతే వ్యామోహాన్ని పెంచుకుంటామో, ఇతరి నుంచి మనం మరి ఆశిస్తామో అవన్నీ నెరవేరు. కాబట్టి మన యొక్క క్రియ మరి దేవుని నిలిచినప్పుడు ఇతర విషయాల పట్ల ఆసక్తితో మనం ఎప్పుడైనా త్రోవ తప్పితే దేవుని మార్గము మనకి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు మన పట్ల ఉండదని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క కృప అవన్నీ ఉండాలంటే దేవుని యందు నిలిచి దేవుని యొక్క మరి సువార్తను ప్రకటించే రీతిగా ఉంటూ దేవుని యొక్క ప్రేమను పంచే రీతిగా ఉన్నప్పుడు నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినానో దేవుడు అటువంటి అపాయకరమైన పరిస్థితి నుంచి రక్షిస్తాడు. నీపైన అనేకమైన బల ప్రయోగాలు, నిన్ను అనేక రీతులుగా మరి వంచాలనుకునే క్రియలు, వీటన్నిటిని కూడా దేవుడే ఆ కార్యాన్ని చేయగలుగుతాడు. కానీ లోకానుసారమైన మరి ఆశలతో, మరి విరుద్ధమైన స్నేహాలతో, విరుద్ధమైన క్రియలతో మనం వెళితే దేవుని సన్నిధి ఉండదని తెలియజేయబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రయత్నంలో మరి దేవుని యొక్క నడిపింపు లేదో, ఓడలని పగిలిపోయినాయో, యెహోషాపాతు తిరిగి దేవుని సన్నిధిలో మరి తన యొక్క నీతిమత్వాన్ని సరిచేసుకొని తన యొక్క జీవితకాలం అంతా దేవుని బిడ్డగా, దేవుని సన్నిధికి దగ్గరగా జీవించగలిగాడు. ఉపవాస ప్రార్థనలో ఏ రీతిగా దేవుని యొక్క మహిమను చూడగలిగారు, దేవుని యొక్క క్రియలు చూడగలిగారు, అవి మన యొక్క జీవితాంతం ఉండే రీతిగా మనం దేవునిలో నిలుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మన పట్ల నెరవేర్చే దేవుడు, మన క్రియలు ఆయనే చేయగలిగినది. కాబట్టి రక్షణ ఆయనదే, ఆ క్రియ ఆయనదే, నడిపింపు ఆయనదే. కాబట్టి మనము ఆయన విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. మరి యెహోషాపాతు విషయంలో తండ్రి నీ యందు నిలిచినప్పుడు ఏ రీతిగా ఉండాలో, మాకు మా జీవితాలని ఏ రీతిగా నడిపించుకోవాలో గొప్ప విషయాలు తెలియచేసావు తండ్రి. నీ యందు నిలిచి ఉండటమే కాదు, మా చుట్టూ పరిసరాలు, మా పరివారం కూడా నీ యందు నిలిచే రీతిగా మా యొక్క జీవితాలను మరల్చుకొని నీ యొక్క సువార్తను ప్రకటించే అవకాశాన్ని మేము పొందగలిగితే మా యొక్క జీవితాలు ఎంతో ధన్యత తండ్రి. మా శత్రువులను కూడా ప్రేమించగలిగి, లేకపోతే శత్రువులపైన ద్వేషం లేకుండా జీవించగలిగినప్పుడు నీ సన్నిధి దగ్గరగా ఉంటాము. మా యొక్క సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నిటినీ కూడా చూసుకునేవాడు నీవై ఉంటావు తండ్రి. ఆ రీతిగా యెహోషాపాతు నడిపించి మరి కపటములో, మోసంలో కూడా జయాన్ని దయచేసి రక్షణ దయచేసావు తండ్రి. బలవంతమైన శత్రురాజులతో యుద్ధం చేయకుండానే జయాన్ని కలగజేసావు. కానీ లోకాశను చూసినప్పుడు నీ సన్నిధి వీడుద్దని కూడా చూపించిన దేవా. కాబట్టి మేము ఇన్ని రీతిలుగా నీ కృపలు పొందిన తర్వాత లోకానుసారమైన ఆశలతో మేము ఎక్కడ పడిపోకుండా మమ్మల్ని నీ సన్నిధికి దగ్గరగా చేర్చుంటుంది. అటువంటి ప్రలోభమైన జీవితంలోకి పడకుండా నీ యొక్క మహిమ కార్యములో మేము పాలు పొందే బిడ్డలుగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.